అందరికీ నమస్తే. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలపై కూటమి ప్రభుత్వం ఇప్పుడు కీలకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో ఇంకొంచెం జోరు కూడా పెంచిందని చెప్పొచ్చు. ఎందుకంటే మరింత స్పీడ్ పుంజుకోవడానికి గల కారణాల్లో ఒకటి ఏపీకి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ అయితే, మరొకటి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో జరిగినటువంటి స్కామ్ గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. అందులో మెయిన్ లిక్కర్ స్కామ్ గురించి గతంలో కూడా మనం విన్నాం. సో అసలు విన్నది ఏంటి, అసలు లిక్కర్ స్కామ్ ఏం జరిగింది, ఎలా జరిగింది అనే అంశాలు మనం చూసుకున్నప్పుడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019లో ఏర్పడిన తర్వాత 2019 సెప్టెంబర్లో మద్యానికి సంబంధించి ఒక కొత్త పాలసీ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు. ఆ పాలసీ ఏంటంటే, అప్పటి వరకు టెండర్లు పిలిచి ఏదైతే మద్యం షాపుల్ని ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న సమయంలో కంప్లీట్గా ప్రభుత్వమే నిర్వహిస్తుంది, ప్రతి ఒక్క షాపు కూడా ప్రభుత్వం అండర్లోనే పనిచేస్తుంది అనే అంశాన్ని అప్పుడు తీసుకొచ్చారన్నమాట. సో 2019 సెప్టెంబర్ నుంచి చూసుకుంటే 2024 మార్చి వరకు సుమారుగా 90,000 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగినట్టుగా విచారణలో తెలిసిందన్నమాట. సో ఈ 90,000 కోట్లలో జరిగినటువంటి అక్రమార్జన ఎంత, సో ఇది సైడ్ అంటే వేరే దారిలో మళ్లించినటువంటి డబ్బు ఎంత అనే అంశం మీద ఇటు ఏసీబీ అధికారులు అటు సిట్ అధికారులు విచారణ జరిపిస్తూనే ఉన్నారు. అయితే ఈ రోజు కూడా అసెంబ్లీలో ఈ మద్యానికి సంబంధించి డిస్కషన్ చేయడం మొదలుపెట్టారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అనేది ప్రజల ఆరోగ్యాన్నే కాదు, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ మద్యానికి సంబంధించిన డిస్కషన్ వచ్చిందన్నమాట కంప్లీట్గా. సో అందులో ఉన్నటువంటి చెప్తున్న అంశాలు కూడా రకరకాలుగా ఉన్నాయి. అయితే ఈ మద్యం సంబంధించి ఎలా జరిగింది ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, 2019లో ఎప్పుడైతే ఈ పాలసీ తీసుకొచ్చారో, పాలసీ తీసుకొచ్చిన తర్వాత అక్కడికి 2-3 నెలల్లోనే ఏవైతే రెగ్యులర్గా వస్తున్నటువంటి బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ అన్నీ ఆపేసి కొత్తగా కొన్ని బ్రాండ్లు క్రియేట్ అయ్యి వచ్చాయన్నమాట. ఈ బ్రాండ్లకు సంబంధించి ఏమున్నాయి అసలు ఏంటి అని అంటే, విజయసాయి రెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు అండర్లో ఉన్నటువంటి ఒక 7 కంపెనీలకి సుమారుగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సేల్ అయిన మద్యం ఉందో, ఏదైతే డిస్ట్రిబ్యూట్ అయిన మద్యం ఉందో, ఈ మద్యంలో 63% అంటే సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మద్యం అమ్మకాల్లో 63% మద్యాన్ని వీళ్ళకి సంబంధించినటువంటి 7 కంపెనీల నుంచి మాత్రమే తీసుకొచ్చి అమ్మారు. సో ఈ అమ్మడంలో కూడా ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్లు కానీ అలాంటివి ఏవీ జరగలేదు. మొత్తం అంతా కూడా క్యాష్ రూపేనే జరిగాయి. క్యాష్ ఉంటేనే మద్యం దొరికిన పరిస్థితులు మనందరికీ తెలుసు. అప్పట్లో తెలంగాణ నుంచి కానీ ఏ ఇతర రాష్ట్రాల నుంచి కానీ బోర్డర్లు ఉన్నాయి. ఆ ప్రతి ఒక్క బోర్డర్ దగ్గర కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే బయట మద్యం ఎప్పుడు ఆంధ్రలోకి రాకూడదు, ఆంధ్రప్రదేశ్లోకి రాకూడదు అనే అంశాన్ని వాళ్ళు గతంలోనే పోలీసు వారితో చాలా స్ట్రిక్ట్గా చెకింగ్ చేయించిన పరిస్థితి అయితే మనందరికీ తెలుసు. అయితే అప్పటి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాల గురించి కానీ, ప్రజలకు వస్తున్నటువంటి సమస్యల గురించి కానీ, ఏదైతే వీళ్ళు స్పిరిట్ అమ్మడం మొదలుపెట్టారో వీటికి సంబంధించినటువంటి వస్తున్న సమస్యల గురించి కానీ పట్టించుకున్న పరిస్థితి అప్పటి ప్రభుత్వానికి లేదన్నమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ ఏర్పాటు చేయడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకనంటే, గతంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ఈ ప్రస్తుత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత, ఆయన కూడా పలుమార్లు ఈ విషయం గురించి ప్రస్తావన చేశారు. ఒక మందు షాపుల్లో మటుకు డిజిటల్ పేమెంట్, పూర్తి క్యాష్, ఇక్కడ పూర్తి క్యాష్. వచ్చిన ఆదాయం 1,25,000 కోట్ల మద్యం మీద వచ్చింది. ఎవరి పెద్ద మనిషి, క్లాస్ వార్ అని చెప్పే పెద్ద మనిషి, మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి హైయెస్ట్ ఇన్కమ్ చూశాడు, 1,25,000 కోట్లు. మద్యంలో ఖచ్చితంగా అవకతవకలు జరుగుతున్నాయి. ఢిల్లీతో పోల్చుకుంటే దానికంటే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ స్కామ్ జరుగుతుందన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. అయితే రాజ్యసభలో కూడా సీఎం రమేష్ గారు కానీ, సానా సతీష్ గారు కానీ కూడా ఈ విషయం మీద డిమాండ్ చేస్తూ, ఎందుకంటే ఢిల్లీకి సంబంధించినటువంటి ఏదైతే 2,500 కోట్లు 2,600 కోట్ల లిక్కర్ స్కామ్ ఉందో దానికంటే సుమారుగా 10 రెట్లు ఎక్కువగా చాలా భారీ మొత్తంలో ఏపీలో లిక్కర్ స్కామ్ జరుగుతుంది, దీనిపైన విచారణ జరిపించాలి, ఎవరైతే ఏసీబీ అధికారులు ఉన్నారో దీనిపైన విచారణ జరిపించాలి అని చెప్పి గతంలో రాజ్యసభలో కూడా వీళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి మనందరికీ తెలిసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడైతే సిట్ ఏర్పాటు చేసిందో ఈ విషయాన్ని పర్టికులర్గా అచ్చెన్నాయుడు గారు తెలుపుతున్న అంశం ఏంటి అంటే, ఈరోజు అసెంబ్లీలో తను మాట్లాడుతున్న అంశము, ఎప్పుడైతే ప్రభుత్వం సిట్ అనేది ఏర్పాటు చేసిందో, ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబెట్టేశారు. అన్ని దగ్గరలో సీసీ కెమెరాలు పెట్టారు అధ్యక్ష. ఆ రోజు ఫైళ్లు తగలబడ్డాయి. వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై అక్కడికి వెళ్ళి ప్రభుత్వ సీసీ కెమెరాలు ఏమి ఉన్నాయో చూసి మొత్తం వెరిఫై చేశారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో కొంత సమాచారమే వచ్చింది. ఆ సీసీ కెమెరాల్లో అక్కడ ఎవరైతే హౌస్ ఉందో హౌస్ నుంచి బయటకు వచ్చి ఇది జరిగినట్టుగా కొంత ఆధారం కనిపించింది. అలాగని చెప్పి మేము విమర్శ చేయలేదు. మా ఆఫీసర్స్ ఒక లేఖ రాసి, మా దగ్గర కొంతే సమాచారం ఉంది, మీ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి,
మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని 3-4 సార్లు అడిగితే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులైతే కనీసం ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో బయటికి చెప్పాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులైతే ఇగో మా దగ్గర కూడా ఈ సమాచారం ఉంది, దీన్ని కూడా మీరు తీసుకొని 2 క్లబ్స్ చేసి ఎవడు తప్పు చేశాడో వాడిని శిక్షించండి అని చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ ఫైల్స్ గురించి ఆ రోజు జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి ఏదైతే వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారో అంత అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఇంటి ముంగట అసలు పోలీసు వారు కానీ కూటమి ప్రభుత్వం వారు కానీ అసలు ఏం పట్టించుకోవట్లేదు అనే అంశాన్ని వాళ్ళు ఎప్పుడైతే ట్రోల్ చేశారో ఈ అంశం గురించి అప్పుడు ఆ ఏరియాలో ఉన్నటువంటి పోలీసులు ఇప్పటికీ 4 సార్లు అక్కడ సీసీ ఫుటేజ్ అడిగినట్టుగా చెప్తా ఉన్నారు. సో సీసీ ఫుటేజ్ 4 సార్లు అడిగినంత వరకు ఎందుకు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వట్లేదు? ఎందుకంటే ఆయన ప్యాలెస్కు ఉన్నటువంటి కెమెరాల గురించే కదా సీసీ ఫుటేజ్ అడిగింది. సో ఎందుకు ఇవ్వట్లేదు అంటే అక్కడ నిజంగానే ఈ ఫైల్స్ తగలబెట్టారా అనే కోణాన్ని కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ప్రస్తావిస్తూ ఉన్నారు. సో చాలామంది ఈ ప్రస్తావనలు జరుగుతున్న సమయంలో సిట్ కూడా తెలిపిన అంశం ఒకటి ఏంటి అని అంటే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని అతనికి సంబంధించినటువంటి అనుచరులు కానీ లేదా అతనే కానీ 3,113 కోట్ల రూపాయలు మళ్లించారు, తప్పుదోవ పట్టించారు అనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు రానున్న నెక్స్ట్ జరగబోయే అరెస్టు మిథున్ రెడ్డిదే కావడానికి చాలా అవకాశం ఉంది. సో మిథున్ రెడ్డి గారితో పాటు విజయసాయి రెడ్డి గారికి కూడా, విజయసాయి రెడ్డి గారి కుటుంబీకులకు కూడా ఈ కీలకమైన ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఈ లిక్కర్ స్కామ్లో కూడా వాళ్ళ పాత్ర కూడా కనిపిస్తున్నారో తెలుస్తూ ఉంది. అయితే పర్టికులర్గా ఈ అంశాన్ని మనం చూస్తున్నప్పుడు సిట్ ఎప్పుడైతే ఏర్పాటు చేయడం జరిగిందో, సిట్ నుంచి ఏసీబీ అధికారులకు ఎప్పుడైతే రిపోర్ట్ ఇవ్వడం కానీ సంబంధించిన డీజీపీకి కానీ రిపోర్ట్ ఇవ్వడంలో ఇలాంటి అంశాలు కీలకమైన అంశాలు ప్రస్తావించు ఉన్నారు. సో ఇందులో ప్రస్తుతానికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎలా జరుగుతుంది, నెక్స్ట్ అరెస్ట్ చేయబోదు ఎవరు అనే అంశాన్ని మీరెవరు అనుకుంటారు, మీరేమని భావిస్తున్నారో అది కామెంట్ రూపంలో మాత్రమే. థ్యాంక్ యూ.